Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. చంద్రబాబు తొలి రోజు చేసిన 5 సంతకాలపై చర్చిస్తున్నారు. మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ మెగా డిఎస్సి నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా టెట్ నిర్వహణ అలాగే టెట్ లేకుండానే ఈ డిఎస్సి కండక్ట్ చేయాలని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 2 రకాల ప్రతిపాదనలపై కేబినెట్లో చర్చ జరిగింది. డిఎస్సి నిర్వహణ షెడ్యూల్ను కేబినెట్ ముందుంచారు అధికారులు. జూలై 1 నుంచి డిఎస్సి నిర్వహణ ప్రక్రియ ప్రారంభించాలని, డిసెంబర్ 10లోగా 16,347 పోస్టుల భర్తీ చేసేలాగా షెడ్యూల్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అలానే హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు దిశగా కేబినెట్ ఆలోచిస్తోంది. వైఎస్ఆర్ పేరు మార్చి మళ్ళీ ఇంతకు ముందున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చే అవకాశం కనిపిస్తోంది. దీంతోపాటు పలు నిర్ణయాలు తీసుకోబోతోంది కేబినెట్. మరింత సమాచారం వెలగపూడి నుంచి మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, ఏంటి డిఎస్సి టెట్ లేకుండా అలాగే టెట్ నిర్వహణ లేకుండా అవసరం లేకుండానే డిఎస్సి ప్రతిపాదన తెర మీదకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ ఉంది దీనికి సంబంధించి? అమరావతి సచివాలయంలో దాదాపుగా గంటన్నర నుంచి రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కొనసాగుతుంది. మొదటిసారి జరుగుతుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి సమావేశము. కీలక నిర్ణయాలకు కేబినెట్ ఒక్కొక్క అంశం మీద చర్చించి ఆమోదముద్ర వేస్తుంది. ఇప్పటివరకు కూడా 2-3 అంశాలకు సంబంధించి చర్చ పూర్తయినట్లుగా తెలుస్తుంది. ఒకటి, మెగా డిఎస్సి నిర్వహణకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన రోజు మొదటి సంతకం చేసినటువంటి మెగా డిఎస్సి నిర్వహణకు సంబంధించి దీనికి సంబంధించి ఆల్రెడీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మెగా డిఎస్సి మీద ముఖ్యమంత్రి సంతకం చేసిన మరుసటి రోజే దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి డిఎస్సి నిర్వహణ పూర్తి చేయాలి. 16,347 పోస్టుల భర్తీకి సంబంధించి వెంటనే షెడ్యూల్ ప్రిపేర్ చేసి పరీక్షలు నిర్వహించేందుకు కూడా పాఠశాల విద్యాశాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే ఈ డిఎస్సి నిర్వహణ ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి అధికారులు కేబినెట్ ముందు పలు ప్రతిపాదనలు ఉంచారు. డిఎస్సి నిర్వహించే ముందు మరొకసారి టెట్ నిర్వహించాలని చెప్పేసి, ఎందుకంటే ఈ విద్యా సంవత్సరంలో ఎగ్జామ్స్ పూర్తి చేసుకున్నటువంటి బీఈడి విద్యార్థులు కానీ డిఎడ్ విద్యార్థులు కానీ ఉన్నారు. వారికి తిరిగి కొత్తగా టెట్ నిర్వహించి వారికి కూడా అవకాశం కల్పించే ప్రతిపాదన ఒకటి, లేదు మళ్ళీ తిరిగి టెట్ నిర్వహణ లేకుండా నేరుగా డిఎస్సి నిర్వహించడం. సో ఈ 2 ప్రతిపాదనలు కూడా కేబినెట్ ముందుంచారు. మొత్తం మీద ఏ విధంగా నిర్వహించినప్పటికీ కూడా జూలై 1వ తేదీ నుంచి ఈ డిఎస్సి ప్రక్రియ ప్రారంభించి డిసెంబర్ 10వ తేదీ నాటికి మొత్తం పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసే విధంగా కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానికి సంబంధించి ఒక టెంటేటివ్ షెడ్యూల్ కూడా కేబినెట్ ముందుంచారు. మరి కేబినెట్ టెట్ నిర్వహించి డిఎస్సి నిర్వహణ ముందుగా అప్రూవల్ వెళ్తుందా, లేదంటే నేరుగా డిఎస్సి నిర్వహణ మీదే అప్రూవల్ ఇస్తుందా అనేది మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో మెగా డిఎస్సికి సంబంధించి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటుగా సీఎం చంద్రబాబు నాయుడు సంతకాలు చేసినటువంటి మరొక 4 ఫైల్స్ మీద కూడా విడివిడిగా చర్చ జరుగుతుంది. అన్న క్యాంటీన్లకు సంబంధించి కూడా వీలైనంత త్వరగా అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం అన్న క్యాంటీన్ల మీద చర్చ జరుగుతుంది. దానికంటే ముందుగా ఆల్రెడీ ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. విజయవాడలో ఉన్నటువంటి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చేందుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతకుముందు హెల్త్ యూనివర్సిటీ ప్రారంభించినప్పటికీ కూడా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగానే కొనసాగింది. అయితే గత ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్పు చేశారు. సో ఆ పేరును మార్చి గతంలో ఏదైతే పాత పేరు ఉందో తిరిగి అదే పేరును కొనసాగించే విధంగా కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సో ఇక మీదట అంటే అధికారిక ఉత్తర్వులు వచ్చినప్పటి నుంచి కూడా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కింద కొనసాగే విధంగా కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా మిగిలినటువంటి సంతకాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి కేబినెట్లో చర్చ జరగనుంది. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు సంబంధించి కేబినెట్లో చర్చ జరగనుంది. సామాజిక పెన్షన్లకు సంబంధించి జూలై 1వ తేదీన దాదాపుగా 65 లక్షల మంది పెన్షన్దారులకు సామాజిక పెన్షన్లు పెంచినటువంటి పెన్షన్లు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది. సో ఎంతమందికి పెన్షన్లు అందజేయాల్సి ఉంటుంది, పెంచినటువంటి పెన్షన్లతో రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత మేరకు భారం పడుతుంది, ఆ నిధులను ఏ విధంగా సమీకరించాలి. ఎందుకంటే రేపు 1వ తేదీన మొత్తం పెన్షన్దారులందరికీ కూడా సామాజిక పెన్షన్లు, వృద్ధులు, వితంతువులకు ఇచ్చేటటువంటి పెన్షన్లు 3,000 ఉన్నది మరొక 1,000 పెంచి 4,000 ఇవ్వడంతో పాటుగా గత 3 నెలల్లో ఉన్నటువంటి బకాయి అంటే అవి కూడా చెల్లిస్తామని చెప్పారు. సో మొత్తం మీద ఒక్కొక్కరికి కూడా 7,000 చొప్పున వేయాల్సి ఉంటుంది. కొంతమందికి అయితే 3,000 ఉన్నటువంటి కేటగిరీలు, కొన్ని కేటగిరీలకు 6,000 పెంచారు. మరికొంతమందికి పూర్తిగా డిజేబుల్గా ఉన్నటువంటి మంచాన్ని పడినటువంటి వారికి 5,000 ఉన్నటువంటి పెన్షన్ 15,000కి పెంచారు. సో వీరందరికీ కూడా దాదాపుగా 65 లక్షల మంది పెన్షన్దారులకు పెన్షన్ పెంచినటువంటి పెన్షన్ 1వ తారీఖున ఇచ్చేందుకు కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుని ఉంది. దీనికి దాదాపుగా 44,400 కోట్ల భారం పడుతుందని కూడా ప్రభుత్వం అంచనా వేస్తుంది. దీనికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మరోవైపు స్కిల్ సెన్సస్కు సంబంధించి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన రోజు చేసినటువంటి 5 ఫైల్స్కి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకుని ఉంది. దాంతోపాటుగా హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు,
అలాగే మద్యం పాలసీ, కొత్త లిక్కర్ పాలసీ ఎలా ఉండాలి, అలాగే కొత్త శాండ్ పాలసీ ఏ విధంగా ఉండాలనే దాని మీద కూడా క్యాబినెట్లో చర్చ జరగనుంది. మరొక గంట పాటు ఈ క్యాబినెట్ ఎజెండా మీద చర్చ జరగనుంది. ఆ తర్వాత అధికారులు వెళ్ళిపోయిన తర్వాత మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. సో కొత్తగా ఈసారి క్యాబినెట్లో మొదటిసారి 17 మంది మొదటిసారి మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. అందులోనూ కూడా 8 మంది కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి వారు. సో మొత్తంగా అయితే 17 మంది కొత్తగా మంత్రులు ఉన్నారు. అందులో 8 మంది మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలుపొందినటువంటి వారు ఉన్నారు. సో వారు ఆ మంత్రులందరూ కూడా 17 మంది మంత్రులు కూడా ఆయా శాఖలకు సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, పాలసీ డెసిషన్స్ తీసుకోవాల్సినటువంటి సమయంలో ఏ విధంగా ముందుకెళ్తూ కూడా నిర్ణయాలు తీసుకోవాలి, ప్రజలకు ఏ రకమైనటువంటి జవాబుదారీగా ఉండాలి, సో ఆ శాఖల నిర్వహణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులందరికీ కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. సో మొదటి జరుగుతున్నటువంటి క్యాబినెట్ భేటీ కాబట్టి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలతో పాటుగా కీలకమైనటువంటి పోలవరం, అమరావతి ఈ 2 ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం వైఖరి ఏంటి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలని అనుకుంటుంది అనే దానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ సహచరులకు కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి అయితే ఒక 3 సబ్జెక్ట్స్ మీద కేబినెట్ ఆమోదం కూడా పొందినట్లుగా తెలుస్తుంది. మిగిలినటువంటి ఎజెండా మీద కాసేపు మరొక గంట పాటు కేబినెట్ భేటీ జరగనుంది. ఆ తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. రైట్ ఎంపీరావు, అది పరిస్థితి. ఇవే కాకుండా ఈవెన్ పోలవరం ప్రాజెక్ట్ని రీసెంట్గా విజిట్ చేసి వచ్చారు కాబట్టి ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి, అలాగే వాటి పూర్తి కోసం నిధుల సమీకరణకు సంబంధించి ఎలాంటి ప్లాన్ వేసుకోవాలి అనే దాని మీద చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అండ్ జూలై ఎండ్ కల్లా కొత్త బడ్జెట్ని రూపొందించాలి కాబట్టి బడ్జెట్లో ప్రాధాన్యాల మీద కూడా చర్చించే అవకాశం లేకపోలేదు. వీటితో పాటు మా రిపోర్టర్ చెప్పినట్టుగా మద్యం పాలసీ, అలాగే లాస్ట్ గవర్నమెంట్లో అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ల పైన కూడా ఈసారి వివరాలు తెప్పించుకుని దాని మీద కూడా డిస్కస్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో సుదీర్ఘంగా ఈ క్యాబినెట్ ఫస్ట్ భేటీ, ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ గవర్నమెంట్లో ఇది మొదటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాబినెట్ భేటీ కాబట్టి ఇంకా సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.